పరలోకమందున మా కన్న తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ మహా దయ చేత, కృప చేత కాపాడుతున్న తండ్రి నేను స్తుతిస్తున్నాను. నీ వాక్యంలో నీ సంగతులు ధ్యానింపబోచు ఉంటుండగా వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ చేత, నీ కృప చేత నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూసే సాధారణ దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ నామమునికే మహిమ ఘనత చెల్లించుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాక్య పఠన భాగంగా యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠము ఏమిటంటే, దేవునితో నడుచుటకు ఏమి అవసరం? దేవునితో నడుచుటకు ఏమి అవసరం? దేవునితో నడవడం అంటే దేవుడు చెప్పినట్లుగా బ్రతకాలనుకోవడం, దేవునితో నడవడం. మరి దేవుడు చెప్పినట్టుగా మనం నడవాలంటే మనకి ఏం కావాలో దాన్ని కానీ మనం సంపాదించుకోనకపోతే మనం దేవుడితో నడవడం, దేవుడు చెప్పినట్టుగా బ్రతకడం అనేది కుదరని పని. కాబట్టి మనం ఏం చేస్తున్నామో, ఏమి చెయ్యాలో, ఏం మాట్లాడాలో మనం తెలుసుకొని ఉండాలి. కనుక మరి భక్తులు ఎంతో మంది దేవునితో నడిచారు. హనోకు గారు దేవునితో నడిచారు, అబ్రహాము దేవునితో నడిచారు, ఇస్సాకు దేవునితో నడిచారు, మోషే గారు దేవునితో నడిచారు, దావీదు గారు దేవునితో నడిచారు, పేతురు, పౌలు గారు అపోస్తలులు దేవునితో నడిచారు, మరియమ్మ, ఎస్తేరు, ఇలా భక్తులందరూ కూడా దేవునితో నడిచారు. మరి వాళ్ళు ఎలాగా దేవునితో నడవగలిగారు? ఏ విధంగా దేవుడు చెప్పినట్టుగా ఆ గీతలో, ఆ లైన్లో ఉండగలిగారు అన్నది మనం కానీ తెలుసుకుంటే మనం కూడా దేవుడు చెప్పినట్టుగా నడవడానికి, దేవునితో ఉండడానికి సాధ్యమవుతుంది. ఏమంటే నడవడం బాగా జాగ్రత్తగా ఆలోచించాలి. నడవడం మనంతటా మనకు వచ్చిందా? పుట్టంగానే మనం పుట్టిన తర్వాత, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా మన చెయ్యి పట్టి నడక నేర్పించారా? ఎవరైనా మనకు నడక నేర్పించారా? పుట్టంగానే మనం నడిచేసామా? చెప్పండి. మనందరం కూడా తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే కదా. ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపిస్తే నడకొచ్చిందా? ఎవరు నేర్పించకుండా నడకొచ్చేసింది? నేర్పిస్తే, అంతే కదా. చెయ్యి పట్టుకొని నేర్పిస్తేనే నడకొచ్చింది. అంటే మన ఈ భౌతిక దేహానికి నడక వచ్చింది ఒకళ్ళు చెయ్యి పట్టుకొని నడిపించినందువలన. మరి
భౌతిక దేహమైన ఈ జీవితానికి నడక రాకుండా పుట్టిన మనం పుట్టిన తర్వాత తండ్రో తల్లో చెయ్యి పట్టుకొని మనల్ని నడిపిస్తే నడకొచ్చింది. ఇందాక పిల్లలు చిన్న బిడ్డలు రాంగానే మోకరిచ్చారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. పెద్దల్లో లేనటువంటి ఆ ఒక భయము, ఆ భక్తి, ఆ విధేయత చిన్న బిడ్డల్లో చూస్తున్నాం. దానికి కారణం ఏమిటి? వారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో వారు చూసి ఉండొచ్చు. వారి ఇంట్లో తల్లిదండ్రులు అలా మోకరించి దేవుడికి ప్రార్థన చేసే అలవాటు ఉందేమో కనుక అలా మోకరించారు. చిన్న బిడ్డలు ఇద్దరు. వాళ్ళు చూసినప్పుడు నాకు ఎంతో ముద్ద అనిపించింది. కరెక్ట్. మరి నడక మానవ ఈ దేహానికి ఒకళ్ళు చేయి పట్టుకొని నడిపించడం అవసరమైనప్పుడు, ట్రైనింగ్ అవసరమైనప్పుడు, చెయ్యి పట్టుకొని నడిపించకపోతే మనం నడవలేము అన్నది నిజం. ఎందుకంటే మనం పుట్టంగానే చిన్న బిడ్డలుగా ఉంటాం, పసి బిడ్డలుగా ఉంటాం. నిలబడేటటువంటి శక్తి ఉండదు. నిలబడినా పడిపోతాం. కనుక మనల్ని చెయ్యి పట్టుకొని నిలబెట్టి నడిపించే తండ్రి, తల్లి అవసరమైంది. కనుక జాగ్రత్తగా బాగా ఆలోచన చేయండి. మన భౌతిక జీవితానికే తల్లి, తండ్రి నడిపింపు, గైడెన్స్ నడిపించడం అవసరమైంది. ఇక ఆత్మీయ జీవితం అంటే దేవుడు చెప్పినట్టుగా బ్రతకడం. దేవుడు చెప్పినట్టుగా బ్రతకడానికి మనంతటా మనము నడవగలమా? మనంతటా మనం ప్రార్థన చేయగలమా? మనంతటా మనం చర్చికి వెళ్ళగలమా? మనంతటా మనం వాక్యం చదవగలమా? మనంతటా మనం పరిశుద్ధంగా ఉండగలమా అంటే కుదరదు. దట్ ఈస్ ఇంపాసిబుల్. కనుకనే దేవునితో నడిచిన దావీదు పాపములో పడ్డాడు. దేవుడు నిలబెట్టాల్సి వచ్చింది. పేతురు గారు పాపంలో పడ్డాడు. దేవుడు నిలబెట్టాల్సి వచ్చింది. ఇలా భక్తులందరూ కూడా నడిపింపును కోరుకున్నారు. ప్రభువా, నీలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ వాక్యంలో మేము పసిబిడ్డలము, పుట్టిన వాళ్ళము కనుక మమ్మల్ని చేయి పట్టి నడిపించు దేవా అని అడిగారు భక్తులందరూ కూడా. ఈరోజు ఈ పాఠాన్ని మనం గాని హృదయంలోకి, గుండెల్లోకి గాని తీసుకెళ్ళకపోతే, యేసు ప్రభువుని నమ్మాను అన్న రోజు కాడి నుంచి చనిపోయే రోజు వరకు కూడా అలాగే ఉంటుంది మన బ్రతుకు. కారణం ఏమంటే మనం నడుస్తున్నాం. మన సొంతగా నడుస్తున్నాం కాబట్టి సొంతగా నడిచేవాడు కింద పడిపోతాడు. చిన్న బిడ్డ, అప్పుడే పుట్టిన బిడ్డలు లెగవాలనుకుంటాడు, నడవాలనుకుంటాడు. ఏమో అంతే కదా? లెగవాలనుకుంటాడు, నడవాలనుకుంటాడు. కానీ ఆ చిన్న బిడ్డ లెగవాలనుకున్నప్పుడు, నడవాలనుకున్నప్పుడల్లా పడిపోతాడు. అది మీరు గమనించి ఉంటారు, మనం గమనించి ఉంటాం. కారణం ఏమంటే ఆ బిడ్డకి నడిచేంత బలము సరిపోదు. ఎలా నడవాలో తెలీదు. కనుక తండ్రి గాని, తల్లి గాని చెయ్యి పట్టుకొని నిలబెడితే నిలబడతాడు, నడిపిస్తే నడుస్తాడు. చిన్నప్పుడు మీరు గమనించండి, మరి మీకు చూశారో లేదో, 3 చక్రాల బండి ఒకటి ఉండేది. ఏమా తల్లిదండ్రులు బిడ్డలకు ఏం కొనిస్తారంటే 3 చక్రాల బండి. అవునా? ఈ 3 చక్రాల బండి ఎందుకంటే దాన్ని పట్టుకుంటే అలాగే వెళ్తుంటారు. ఇప్పుడైతే ఒక రింగ్ లాగా ఉంటది. ఆ రింగ్ మధ్యలో బిడ్డను పెట్టేస్తారు. దానికి చక్రాలు ఉంటాయి. పడకుండా వెళ్తూ ఉంటాడు. అంటే నడక నేర్పించడం కోసం, నడిపింపు కోసం. ఇది మీకు అర్థమైతే, మరి మనం మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన సరిగా చేయకపోవడానికి, పరిశుద్ధంగా ఉండకుండా పోవడానికి, వాక్యం సరిగా చదవకుండా ఉండడానికి కారణం ఏమంటే మనల్ని నడిపించేవాడు లేక. అవును.
నడిపించేవాడు ఉంటేనే నడవగలము, నిలబెట్టేవాడు ఉంటేనే నిలబడగలము. మనం ఆత్మీయ జీవితంలో కనుక చూడండి, 99% మంది ప్రజలు లేదా భక్తి పరులు క్రైస్తవులు అనుకుంటున్న వారిలో 99% మంది అటు ఇటుగా ఉంటారు. కారణం ఏమంటే వాళ్ళ సొంతంగా వాళ్ళు నడుస్తూ ఉంటారు, వాళ్ళ సొంత ప్రయాణం అది. మీరు సొంతంగా నా శక్తితో నేను ప్రార్థన చేయాలంటే కుదరదు, నా శక్తితో నేను వాక్యం చదవాలంటే కుదరదు, నా శక్తితో నేను పరిశుద్ధంగా నిలబడాలంటే కుదరదు. మరి ఏం చేయాలి? నడిపించేవాడిని కోరుకోవాలి, తోడు. ముసలితనం వచ్చిన తర్వాత కర్రెందుకు? సపోర్ట్. ముసలితనం వచ్చిన తర్వాత ఒకళ్ళు ఎందుకు చేయి పట్టుకుంటారు? పడిపోతారని. ఇప్పుడు వాక్య పఠనంలో మనము చూద్దాం. ఇందాక యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మనం ఏం చదువుకున్నామంటే 24లో ఏం చదువుకున్నాం? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మందిరానికి వచ్చిన మనము క్రైస్తవులము అనుకుంటున్న మనకంట ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థన పూర్తిగా చేయలేము, కానీ మనకు ప్రార్థన చేయడానికి ఒక సహాయం కావాలండి. వాక్యం వినేటప్పుడు మనం వినలేము, కానీ మన వాక్యం వినడానికి ఒకరి సహాయం కావాలండి. మందిరానికి రావాలంటే ఒకరి సహాయం కావాలి. దేవుడు చెప్పినట్లుగా బతకాలంటే, దేవుడితో నడవాలంటే ఒకరి సహాయం కావాలి. ఆ సహాయాన్ని మనం అడిగి దేవుడిని పొందుకున్నామా, దేవుడి దగ్గర అడిగి ఆ సహాయాన్ని మనం పొందుకున్నామా లేదన్నది ఈరోజు అంశం. మన దగ్గర డబ్బు ఉండొచ్చు, డబ్బు ఉంటే దేవుడు చెప్పినట్టుగా బతకలేము. అది కోరుకుంటుంటాం మనం, ప్రభువా నాకు డబ్బు ఇవ్వ. కానీ డబ్బు దేవుడు చెప్పినట్టుగా నడిపించదు. ఉద్యోగం అడుగుతాం, కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తాం, ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తాం, ఇంటి గురించి ప్రార్థన చేస్తాం, రకరకాలన్నీ అవసరమైనవి ప్రార్థన చేస్తాం. మంచిదే. కానీ అవన్నీ ఒక ఉన్న వ్యక్తి ఎందుకు దైవభక్తుడిగా ఉండలేకపోతున్నాడు? ప్రధానమంత్రికి ఏం లేదు, ముఖ్యమంత్రికి ఏం లేదు, కానీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎందుకు క్రైస్తవుడిగా, దైవభక్తుడిగా, నీతిమంతుడిగా ఉండలేకపోతున్నాడు అంటే కారణం ఏంటి? ఒకసారి ఆలోచించి. మనం దైవభక్తిలో ఉండాలి అంటే భౌతిక సంబంధమైనవి నడిపించావు. అన్నం తినంగానే ప్రార్థన ఎలా చేయాలి వస్తుందా? బిర్యానీ తినంగానే వాక్యం చదివేది అర్థం అవుతుందా? బంగారు నగ వేసుకోగానే మనకు ఆత్మ సంబంధమైన సంగతులకు అర్థమవుతాయా? పరిశుద్ధత వచ్చేస్తుందా బంగారం వేసుకోగానే? తెల్ల బట్టలు వేసుకోగానే పరిశుద్ధత వచ్చేస్తుందా? రాదు. కనుక దైవభక్తి, భక్తిలో నడవడానికి వేరే ఒకటి ఉంది. దాన్ని మనం పొందుకుంటేనే, దాని వలన మాత్రమే మనం నడవగలం భక్తిలో. ఇది భక్తులందరూ కూడా ఏర్పాటు చేసుకుంది, పొందుకుంది. మన ప్రార్థన, మనం దేవుణ్ణి అడగడం అదే ఉందా? అదే అయినా చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఏమండి? దేవుణ్ణి మనము ప్రతిరోజు అన్నం అడుగుతున్నాము, ప్రతిరోజు బట్టలు అడుగుతున్నాం, ప్రతిరోజు డబ్బు అడుగుతున్నాం, ప్రతిరోజు సుఖం అడుగుతున్నాం, ప్రతిరోజు ఆనందం అడుగుతున్నాం. మంచిదే.
కానీ అన్నం తింటే మనం బలవంతులం అవుతాం కానీ, బట్టలు వేసుకుంటే బాగా కనబడతాం కానీ, బంగారం వేసుకుంటే బాగుంటది కానీ, ఉద్యోగం చేసుకుంటే డబ్బులు వస్తుంటాయి కానీ, నీతిమంతులుగా ఎలా ఉంటాం? పరిశుద్ధులుగా ఎలా ఉంటాం? దట్ ఈస్ ద పాయింట్. మనం పరలోకం వెళ్ళడానికి కావలసింది భౌతిక సంబంధమైనవి కాదు. మనం పరలోకానికి వెళ్ళడానికి కావలసింది భక్తి. మనం పరలోకం వెళ్ళడానికి కావాల్సింది దేవుని యొక్క క్రియలు. మరి మన చేత దేవుని క్రియలు చేపించి, మన చేత మనల్ని బలపరిచి, మనల్ని నిలబెట్టి, మనల్ని స్థిరపరిచి, సంపూర్ణులుగా చేసి పరలోకానికి తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత ఒక ఆయన మీద ఉంది, ఒక ఆయన మీద ఉంది, ఒక ఆయన మీద ఉంది. ఆయనే పరిశుద్ధాత్ముడు. మనము చదివిన లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనంలో యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నారంటే, పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. పరలోకంలో తండ్రి కూర్చో ఉన్నాడు సింహాసనంలో. ఆయన వద్ద నుంచి పరిశుద్ధాత్మ అంట ఒక మనిషిలోకి రావలసిన అవసరము ఉందంట. ముఖ్య అవసరం. ఎందుకు ఆ పరిశుద్ధాత్మ? ఎందుకు ఆ పరిశుద్ధాత్మ అంటే ఇందాక నేను చెప్పాను, గైడ్ చేయడానికి, నడిపించడానికి. మనం దేవుణ్ణి భౌతిక సంబంధమైన విషయాల్లో నేను భూమి మీద బాగుండాలనుకుంటున్నాం, మంచిదే. కానీ భూమి మీద మనం శాశ్వతంగా ఉండవు కదా. ఈ భూమిని విడిచిన తర్వాత ఎక్కడ ఉండాలో, ఏ ప్లేస్ మంచిదైతే అక్కడికి వెళ్ళాలి కదా. ఇక్కడ మనకి కష్టాలు ఉన్నాయని, సమస్యలు ఉన్నాయని దేవుణ్ణి అడుగుతున్నాం. జాగ్రత్త. ఇక్కడ మనకి కష్టాలు ఉన్నాయని, సమస్యలు ఉన్నాయని, దేవా ఈ భూమి మీద మాకు కావలసిన అన్నము, కావలసిన డబ్బు, కావలసిన ఆరోగ్యం ఇవ్వవా అని అడుగుతున్నాం. ఎందుకంటే అన్నం లేకపోతే ఆకలిగా ఉంది, డబ్బు లేకపోతే సమస్యగా ఉంది, శాంతి లేకపోతే ఇబ్బందిగా ఉంది, ఆరోగ్యం లేకపోతే ఇబ్బందిగా ఉంది. కాబట్టి భూమి మీద ఇవన్నీ మాకు అవసరం, ఇక్కడ ఉన్నాం కాబట్టి అని అడుగుతున్నాం. వెరీ గుడ్. మరి చనిపోయిన తర్వాత వెళ్ళబోయే ఆ లోకానికి ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళబోయే ఆ లోకానికి ఎలా వెళ్ళాలి? అక్కడ ఎలా ఉండాలో ఇవన్నీ కూడా కావాలంటే మరి అక్కడికి వెళ్ళడానికి కావాల్సినవి కూడా సంపాదించుకోవాలి, పరలోకానికి. మరి పరలోకానికి ఎలా వెళ్తాము? దేవుడు చెప్పినట్టుగా నడిస్తే వెళ్తాం. పరలోకానికి దేవుడు చెప్పినట్టుగా నడిస్తే వెళ్తాం. హనోకు పరదేశికి ఎందుకు వెళ్ళాడంటే దేవుడు చెప్పినట్టుగా నడిచాడు కాబట్టి పరదేశికి వెళ్ళాడు. లాజరు పరదేశికి ఎందుకు వెళ్ళాడంటే దేవుడు చెప్పినట్టుగా నడిచాడు కాబట్టి లాజరు గారు పరదేశికి వెళ్ళాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు తండ్రిని పరిశుద్ధాత్మను అడిగితే ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. తనను ఎవరు పరిశుద్ధాత్మను అడుగుతారో వాళ్లకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తా అంటున్నాడు తండ్రి. అసలు పరిశుద్ధాత్ముని అడగాలని, పరిశుద్ధాత్ముడు వస్తేనే మనం పరిశుద్ధంగా నడక నేర్చుకుంటామని, పరిశుద్ధాత్ముడు వస్తేనే మనకు నడక నేర్పిస్తాడని, పరిశుద్ధాత్ముడు వస్తేనే మనం విషయాలు తెలుసుకోగలమని ఎంతమందికి తెలుస్తుంది? తెలియాలంటే ఏం జరగాలంటే ఇదిగో ఆయన్ని పొందుకోవాలి. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క అవసరం కానీ మనం కానీ గుర్తించగలిగితే, ప్రేమ దేవుని బిడ్డ, డబ్బు యొక్క అవసరం గుర్తించాం, అడుగుతున్నాం. ఆరోగ్యం యొక్క అవసరం గుర్తించాం, అడుగుతున్నాం. బట్టల యొక్క అవసరం గుర్తించాం, అడుగుతున్నాం. ఉద్యోగం యొక్క అవసరం గుర్తించాం, అడుగుతున్నాం. పెళ్లి యొక్క అవసరం గుర్తించాం, అడుగుతున్నాం. ఇలా రకరకాలవన్నీ అవసరాలు గుర్తించి అడుగుతున్నామే. పరిశుద్ధాత్మ యొక్క అవసరము ఎవరు గుర్తిస్తారో వాళ్ళు పరిశుద్ధాత్మను అడుగుతారు. పరిశుద్ధాత్మను అడిగిన వారికి పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడో ఈరోజు బైబిల్లో మనం చదువుదాం. బాగా నేర్చుకోవాలంటే, వినాలంటే, నడవాలంటే తెలియాలి.
ఏమా? కాబట్టి జాగ్రత్త విందాం. బైబిల్లో పరిశుద్ధాత్మ యొక్క అవసరం ఎందుకు అని చెప్పి దేవుడు మనకు తెలియచేస్తున్నాడో అదంతా కూడా చూద్దాం. యోహాను సువార్త 4:24 ఇదిగో వెనకాల ఉంది చూడండి. ఇక్కడ మన వెనకాల ఇక్కడ రాసి ఉంటుంది, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను అని ఉంది. నువ్వు దేవుణ్ణి యథార్థంగా ఏ విధంగా ఆరాధించాలో తెలియాలంటే మన లోపల పరిశుద్ధాత్ముడు ఉండాలి. చూసారా? మనం దేవుణ్ణి కరెక్ట్ గా ఆరాధించాలంటే మన లోపల పరిశుద్ధాత్ముడు ఉండాలంట. అంటే పరిశుద్ధాత్మ లేని వారు ఆరాధన చేయరు. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉండడో వారు సరైన ఆరాధన చెయ్యరు. అంటే ఆరాధన రాదు. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉండడో వారు ఆరాధించరు. ఒకటి. రెండవ విషయము, యోహాను సువార్త 15:26 చదవండి. యోహాను సువార్త 15:26 త్వరగా తీయండి, టైం కవర్ చేద్దాం. యోహాను సువార్త, తండ్రి వద్ద నుంచి మీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చారు. చూసారా? ఈ 15 మనం ఏం చదువుతున్నామంటే, తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. జాతకమే. ఈ భూమి మీద తప్పు చేస్తాము, భక్తిలో ఉన్నప్పుడు కూడా కొన్ని కష్టాలు వస్తాయి మనకి. దానియేలు గారు ముమ్మారి ప్రార్థన చేస్తున్నా సింహాల బోన్లో పడ్డారు. పౌలు అపోస్తలులు దేవుడు చెప్పినట్టుగా నడుస్తున్నా జైల్లో పడ్డారు. కారణం ఏమంటే ఈ లోకంలో కష్టాలు వస్తాయి సాతాను వలన. మరి భక్తిహీనులుగా పాపం చేసినప్పుడు ఆదరణ కావాలి నిలబడ్డానికి. భక్తుడుగా కొనసాగుతున్నప్పుడు కూడా ఆదరణ కావాలి నిలబడ్డానికి. ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటనంటే, చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్త. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆదరించకపోతే ఊరేసుకొని చచ్చిపోతారు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆదరించకపోతే విషం తాగి చచ్చిపోతారు, పురుగుల మందు తాగి చనిపోతారు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆదరించకపోతే ట్రైన్ కింద పడి చనిపోతారు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆదరించకపోతే ఆత్మహత్య చేసుకుంటారు, జీవితం మీద విరక్తి కలుగుతుంది. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా ఎందుకు కాల్చుకొని చనిపోతున్నారో? కారణం ఏమంటే లోపల వద్దు అని చెప్పేవాడు లేరు. హృదయం లోపల ఇది తప్పు పని అని చెప్పేవారు లేరు. గైడించేవాళ్ళు లేరు, నడిపించేవాళ్ళు లేరు. పట్టాల మీదకి స్పీడ్గా వస్తున్న ట్రైన్కి ఎదురుగా వెళ్తున్నాడంటే ఎవరో ప్రేరేపిస్తున్నారు, చనిపోమని. విషం తాగితే చనిపోతాడని తెలిసి విషం తాగుతున్నారంటే లోపల ఎవరో ప్రేరేపిస్తున్నారు, తాగని. ప్రేమన దేవుని పిల్లరా, చెడు చేయాలన్నా ఒక ఆత్మ ఉండాలి, మంచి చేయాలన్నా ఒక ఆత్మ ఉండాలి. ప్రతి మనిషిలో తన సొంత ఆత్మ ఉంటుంది, కానీ ప్రతి మనిషిని నడిపించేది ఇంకొక ఆత్మ. అవును, ఒకడు తాగుబోతు అయ్యాడంటే వాడిని ఒక ఆత్మ నడిపించింది. ఒకడు ఉరేసుకొని చనిపోయాడు, ఇసుకరే తీవుదా అంటే వాడిని ఒక ఆత్మ నడిపించింది. కనుక చూడండి, జీవితాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. జీవితాన్ని సంతోషం మాత్రమే అనుభవించడానికి ఆలోచన చేయొద్దు. ఈ జీవితం కరెక్ట్ గా వెళ్ళాలి అంటే నడిపింపు కావాలి.
కాబట్టి పరిశుద్ధాత్మ నడిపిస్తే ఆదరణ దొరుకుతుందట. నువ్వు అప్పుల్లో ఉన్నావు, ఇదిగో అప్పు భూలోకం వరకే కదా, అప్పు ఇచ్చినోడు చనిపోతాడు, అప్పు తీసుకున్నా నువ్వు కూడా చనిపోతావు కదా, భక్తిలో ఉండు, పరలోకం దొరుకుతుంది అని చెప్పేవాడు ఉండాలి నీకు. లేకపోతే అప్పులోళ్ళు పీడిస్తున్నారని ఆత్మహత్య చేసుకుంటాం. మాటలు హృదయంలో తాకనివ్వండి. మాటలు వినండి. మీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో అదంతా కూడా కాసేపు పక్కన పెట్టేసి, దేవుడు మీతో మాట్లాడుతున్న ఈ మాట చెవుల ద్వారా మనస్సులోకి తీసుకెళ్ళండి. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటని జాగ్రత్తగా మనం వినగలిగితేనే మన జీవితం అనేది ఒక అర్థంగా తయారవుతుంది ప్రేమతో. కాబట్టి చూడండి, ఇది చాలా పెద్ద సబ్జెక్టు, కానీ దేవుని చిత్తం అయితే కొంచెం నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఆదరించేవాడు మనల్నట పరిశుద్ధాత్మ. దేవుడు పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోమంటున్నాడు, దేవుడు పరిశుద్ధాత్మను ఎందుకు అడగమంటున్నాడు అంటే, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలన్నా, ఒక వ్యక్తి భూమి మీద కరెక్ట్ గా దేవుడు చెప్పినట్టుగా బతికి దేవుడితో నడవాలన్నా పరిశుద్ధాత్మ యొక్క అవసరం ఉంది. కాళ్ళు లేకుండా నడవలేడు, కళ్ళు లేకుండా చూడలేడు, చెవులు లేకుండా వినలేడు, నోరు లేకుండా మాట్లాడలేడు. పరిశుద్ధాత్మ లేకుండా దేవుడు చెప్పినట్టుగా బతకలేడు. సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటి? మనం ఆరాధన చేయాలంటే పరిశుద్ధాత్ముడు ఉండాలి. సెకండ్ పాయింట్, మనం ఈ లోకంలో గందరగోళపు పరిస్థితిలో పడకుండా, ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే మన లోపల మాట్లాడేవాడు కావాలి, మనకు సలహా ఇచ్చేవాడు కావాలి, మనకు జ్ఞానం ఇచ్చేవాడు కావాలి, మనల్ని బలపరిచేవాడు కావాలి, మనల్ని ఆదరించేవాడు కావాలి. ఆయనే పరిశుద్ధాత్మ. మీలో చాలా మంది అడుగుతుంటారు, పాస్టర్ గారు ఈ సమస్య వచ్చింది ఎలా చేయాలి, ఈ సమస్య వచ్చింది ఏ విధంగా చేయాలి? కారణం ఏమంటే, ఎందుకు అడుగుతున్నారంటే లోపల మీకు చెప్పేవాడు లేడు, లోపల మీకు జ్ఞానాన్ని అందించేవాడు లేడు. మీరు వచ్చి మమ్మల్ని అడుగుతారు, మంచిదే, అడగడం తప్పేం లేదు, మంచిది, అడగాలి కూడా. మాకు సమస్య వస్తే మేమేమన్నా అడగాల? మాకు సమస్య వస్తే మేమేమో ఎవరిని అడగాల? అందుకే పాస్టర్ అయినా విశ్వాసి అయినా ఇద్దరితో మాట్లాడాల్సింది దేవుడే. విశ్వాసి కొంత తెలియని పరిస్థితిలో ఉంటాడు, పాస్టర్ గారు కొంత తెలిసిన పరిస్థితిలో ఉంటారు. పాస్టర్ గారికి పూర్తిగా తెలీదు, విశ్వాసికి పూర్తిగా తెలీదు. కాబట్టి పాస్టర్ గారు సరైన నిర్ణయం తీసుకోవాలన్నా పరిశుద్ధాత్ముడు ఉండాలి, విశ్వాసి సరైన నిర్ణయం తీసుకోవాలన్నా పరిశుద్ధాత్ముడు ఉండాలి. రెండోది ఆదరణకర్త. మొట్టమొదటిది ఆరాధించడానికి పరిశుద్ధాత్ముడు ఉండాలి, రెండోది ఈ లోకంలో మనము ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే ఆదరణ కావాలి. ఈ లోకంలో మనం నిలబడాలంటే ఆదరణ. నీకు రోగం వచ్చింది, మంచివాడే, మంచిదానివే, రోగం వచ్చింది, చుట్టుపక్కల ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు, ఏంటి ప్రభు ఈ అనారోగ్యం, నాకేంటి ఈ పరిస్థితి, సంతోషం లేదు అనే స్థితిలో నువ్వు నిలబడాలంటే ఆదరణ కావాలి. ఆ ఆదరణ పరిశుద్ధాత్ముడు ఇస్తాడు అని వాక్యం. మూడో దాంట్లోకి వెళ్తాం, మూడో పాయింట్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవడం తీసుకున్నారు. దేవుడు అలాగే చదవండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని, ఆగండి అక్కడ, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని. ఓకే, ఇదేంటిది? ఏమా? పెన్ను. ఇది పెన్ అని మనకు తెలుస్తుంది, ఓకేనా? మనకు అర్థం అవుతుంది, ఓకేనా? రైట్. ఇది పెన్ అని అర్థం అవుతుంది. దీంతో ఏం చేస్తారు? రాస్తారని క్లియర్గా అర్థమైపోయింది, అవునా? ఇది బైబిల్, ఇంతేనా? దీంట్లో ఉన్న విషయాలన్నీ మీకు తెలిసిపోయినాయా? మరి ఎలా?
అదనమాట పాయింట్. కాబట్టి దేవుని వలన మనకు దయచేయబడింది ఏది? బైబిల్. అంతేనా? ఈ బైబిల్ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన ఈ బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? చూసారా? ఇద్దరు ముగ్గురు చెప్తున్నారు, మిగతా వాళ్ళు చెప్పడం. అంటే దేవుడిచ్చిన బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడా ఇంకా మనకు తెలియలా. తెలియదంటే లోపల ఎవరు చెప్పలా. పోనీ ఎవరైనా పాస్టర్ చెప్పుకున్నా మర్చిపోయి ఉన్నారేమో. కనుక దేవుడు దయచేసినటువంటి ఈ బైబిల్లో ఏమేమి ఉన్నాయో మనకు తెలియాలంటే, దేవుడు దయచేసిన ఈ బైబిల్లో ఏమేమి ఉన్నాయో మనకు తెలియాలంటే ఏం చెప్తున్నాడు? దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మీ దగ్గర బైబిల్ ఉంటే సరిపోదు, ఆ బైబిల్ను మీకు నేర్పించేవాడు, తెలియచెప్పేవాడు కావాలి. మీరేమనుకుంటున్నారంటే ఆదివారం చర్చికి వెళ్ళిపోతే సరిపోద్ది, పాస్టర్ గారు చెప్తారు వాక్యం, అక్కడ వింటే సరిపోద్ది అంటే కుదరదు. ఎందుకు కుదరదంటే నీకు వాక్యం వినగలగాలి అంటే, వాక్యం అర్థం కావాలంటే చెప్పేవారిలో పరిశుద్ధాత్మ ఉంటే సరిపోదు, వినేవారిలో కూడా పరిశుద్ధాత్ముడు ఉండాలి. చెప్పే పాస్టర్లో మాత్రమే పరిశుద్ధాత్ముడు ఉంటే కాదు, వినేవాడిలో కూడా పరిశుద్ధాత్మ ఉంటేనే వినగలం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వాక్యం చెప్పేటప్పుడు ప్రతి చర్చిలో అందరూ వింటారా? కొద్ది మంది నిద్రపోతారా? ఏమా కొంతమంది? ఎందుకు? లోపల బెత్తం పట్టుకొని విను వాక్యం అని చెప్పేవాడు లేడు. లోపల అతని యొక్క మనస్సుని గద్దించి, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, విను, జాగ్రత్త, ఆ మాటలు నీ జీవితానికి అవసరం, ఆ మాటలు నీ జీవితానికి ముఖ్యం అని చెప్పేవాడు లేడు. కనుక పక్కనే పాము ఉందనుకో, నిద్రపోతారా? లోపల భయం ఉండదు కదా. ఆ లోపల ఉన్న భయం నిద్రపోనీయకుండా చేస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటాడో వారు మాత్రమే బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకోగలరు. మూడో పాయింట్, ఆరాధన చేయాలంటే పరిశుద్ధాత్ముడు ఉండాలి. భూమి మీద నిలబడాలంటే, ఆదరణతో నిలబడాలంటే పరిశుద్ధాత్ముడు ఉండాలి. మూడోది, బైబిల్ అర్థం కావాలంటే విశ్వాసికి కానీ పాస్టర్కి కానీ పరిశుద్ధాత్ముడు ఉంటేనే బైబిల్ అర్థం అవుతుంది. పరిశుద్ధాత్మ లేని ప్రతి వారు బైబిల్ అర్థం చేసుకోలేరు, అపార్థం చేసుకుంటారు. పరిశుద్ధాత్ముడు లేని పాస్టర్ గారు తప్పు చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు. అందుకే అబద్ధ బోధకులు ఎందుకు బయలుదేరుతారు? అబద్ధ బోధకులుగా ఎందుకు ఉంటారంటే వానిలో పరిశుద్ధాత్ముడు ఉండడు కనుక అబద్ధం చెప్తారు. ఎంత ముఖ్య అవసరమో చూస్తున్నారా పరిశుద్ధాత్మ? మూడో పాయింట్. ఇక నాలుగో పాయింట్లోకి వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 9 నుంచి చూడడం. యోహాను సువార్త 16వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయను. నేను ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి జవాబు. అబద్ధం చెప్పేటప్పుడు లోపల కానీ ఎవరైనా చెప్పొద్దు అని మీతో ఎప్పుడైనా చెప్తున్నారా? మనం అబద్ధం చెప్పుంటాం కదా, చెప్పుంటామా? చెప్పలేదు. ఒకవేళ మనం అబద్ధం చెప్పేటప్పుడు నువ్వు అబద్ధం చెబుతున్నావు,
అబద్ధం చెప్పొద్దు అనే లోపల గద్దించేవాడు గాని ఉంటే, పరిశుద్ధాత్మ యొక్క మాట వింటే వారు అబద్ధం చెప్పరు. లోకులు ఈజీగా సులువుగా అబద్ధం చెప్పేస్తారు. ఎందుకంటే నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్పి వారి లోపల గద్దించి హెచ్చరించి ఆపేవాడు లేడు. నువ్వు అబద్ధం చెప్పావు అని చెప్పి ఒప్పింపజేసేవాడు లేడు. ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే ఈ యొక్క వచనంలో, యోహాను సువార్త 16వ అధ్యాయము 9-11 వచనాల్లో, ఒకడు తప్పు చేస్తే ఆ తప్పును ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్ముడు ఉండాలండి. లోకంలో జడ్జీలు అవినీతి పనులు చూస్తున్నాము, పోలీసులు అవినీతి పనులు చూస్తున్నాము, ముఖ్యమంత్రులు అవినీతి పనులు చూస్తున్నాము, ప్రజలను అవినీతి పనులు చూస్తున్నాము. కారణం ఏమంటే వారి హృదయము లోపల తప్పును అడ్డుకునేవాడు, తప్పును ఒప్పింపజేసేవాడు లేడు. మేము వచ్చిన దాన్ని చెప్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మనందరం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నేను నీకంటే నీతిమంతుణ్ణు అని ప్రార్థన చేస్తామా? ప్రభువా నేను పాపిని అని ప్రార్థన చేస్తామా? అంటే పాపం ఒప్పుకుంటున్నాను అదన్నమాట. ముఖ్యమంత్రి ఎంత డబ్బు కొట్టేసాడు ప్రజలకు చెప్తాడా? ఎస్ఐ ఎలాగ డబ్బులు తీసుకొని లంచాలు చేస్తున్నాడు చెప్తాడా? ఎవరిలో పరిశుద్ధాత్మ ఉంటాడో వాడు లేక ఆమె తాను చేసిన తప్పు ఒప్పుకుంటాడు. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటాడో ఆ పరిశుద్ధాత్మ లోపల ఉండి ఏం చేస్తాడంటే, నువ్వు అబద్ధం చెప్పే ఒప్పుకో అంటాడు, నువ్వు తప్పు చేసే ఒప్పుకో అంటాడు. ఎప్పుడైతే లోపల పరిశుద్ధాత్మ గద్దిస్తాడో, ఎప్పుడైతే లోపల పరిశుద్ధాత్మను ఒప్పుకో అని బలవంతం చేస్తాడో, అప్పుడు ఇక్కడికి వచ్చి కన్నీరు కలిసి ప్రభువా నేను తప్పు చేశాను, దేవా నేను ఈ సుంకరి పరిశ్రమ ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారు. అవునా? ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారు కదా. ప్రార్థన వెళ్ళినప్పుడు పరిసయ్యుడేమో నేను నీతిమంతుడు అంటున్నాడు. అవునా? సుంకరి ఏమో దేవా పాపినైన నన్ను కరుణించు అంటున్నాడు. చూసారా? కాబట్టి లోపల ఏదో జరిగింది. సుంకరి యొక్క హృదయం లోపల ఏదో జరిగింది. ఏం జరిగిందంటే సుంకరి యొక్క హృదయంలోకి పరిశుద్ధాత్ముడు వెళ్ళి నువ్వు పాపం చేసావు అని తెలియజేశాడు. కాబట్టి ఈ సుంకరి వచ్చి పాపాన్ని ఒప్పుకున్నాడు, నేను పాపినని. 4వ పాయింట్. 4గా ఇదా? 4వ పాయింట్ ఏంటంటే చేసిన తప్పుని ఒప్పింప చేయడము పరిశుద్ధాత్మ యొక్క పని. ప్రేమల దేవుని బిడ్డలారా, మనలో చాలా మంది తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకుంటారు. కీర్తనల గ్రంథంలో ఏమని ఉంటదంటే, పాపములు చేసి ఒప్పుకోకుండా ఉండేవాడు శిక్షింపబడతాడు, తన పాపమును ఒప్పుకునేవాడు శిక్ష పొందడు, తన పాపములు కప్పిపుచ్చుకునేవాడు శిక్ష పొందుతాడని ఉంటది కీర్తనల గ్రంథం. మనం పాపం చేసి ఒప్పుకోలేదంటే, మనం పాపులమని ఒప్పుకోలేదంటే దేవుడి దగ్గర, తీర్పు దగ్గర శిక్ష పొందుతాం. అదే ఎక్కడైనా మనం చదువుతున్నాం, తీర్పును గురించి ఒప్పింపజేయను. 4వ పాయింట్, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటేనే మనం తప్పు చేయకుండా ఉంటాము. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటేనే చేసిన తప్పు యథార్థంగా ఒప్పుకుంటాం. తప్పు ఒప్పుకుంటే ఏం జరుగుతుంది చెప్పండి ఒకసారి. లోకంలో కూడా మీరు చూస్తే జడ్జి ముందుకెళ్ళి సార్ నేను తప్పే చేశాను అంటే జడ్జి ఏం చేస్తారు? శిక్ష తగ్గిస్తాడు. దేవుడు కూడా పరిశుద్ధాత్మను ఎందుకు అడగమంటున్నాడు అంటే, ఈ లోకంలో మనం చేస్తున్న తప్పులు వాటి నుండి మనకు శిక్ష రాకుండా ఉండాలంటే లోపల మనల్ని తప్పు చేస్తే ఒప్పుకునేటట్లు చేసేటటువంటి పరిశుద్ధాత్ముడు కావాలి. 4వ పాయింట్.
ఇక 5వ దానికి వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచాను. మిగతాది 2వ పార్ట్లో దేవుని చిత్తమైతే చెప్తాను. ఈ 5 పాయింట్ల వరకు రాసుకోండి. ఈ 5 పాయింట్ల వరకు జ్ఞాపకం చేసుకోండి. ఈ 5 పాయింట్లు జాగ్రత్తగా. 5వ పాయింట్. 5వ పాయింట్ ఏంటంట? సర్వసత్యములోనికి నడవడం. సర్వసత్యంలోనికి నడవడం అంటే భూమి మీద ఉన్న మన ఈ బతుకు కాలంలో ఎంతో మంది దేవుళ్ళ పేరింటున్నాం. కొందరు అల్లా అంటున్నారు, కొందరు ఇంకొక పేరు అంటున్నారు, కొందరు ఇంకొక పేరు అంటున్నారు, కొందరు చెట్టుని దేవుడు అంటున్నారు, కొందరు పావుని దేవుడు అంటున్నారు, కొందరు రాయిని దేవుడు అంటున్నారు, కొందరు జంతువులను దేవుడు అంటున్నారు. మరి సత్యం ఏదో. కాబట్టి ఎవరిలో అయితే పరిశుద్ధాత్ముడు ఉంటాడో ఆ పరిశుద్ధాత్ముడు కలిగిన వ్యక్తి, పరిశుద్ధాత్ముడిని పొందిన వ్యక్తి నిజమైన దేవుణ్ణి చేరుకుంటాడు. నిజమైన దేవుని యొక్క నామము ఎరుగుతాడు. అసలు నువ్వు ఆరాధన చేయాలంటే నిజమైన దేవుడిని తెలుసుకోవాలి కదా. నువ్వు నీతిగా ఉండాలంటే దేవుడు నీతో మాట్లాడాలి కదా. దేవుడు నీతో మాట్లాడాలి. ఇస్కరతీయుతో సాతాను మాట్లాడాడు కాబట్టి వేసుకున్నాడు. ఇస్కరతీయుతో సాతాను మాట్లాడాడు కాబట్టి ఉరేసుకున్నాడు. పేతురుతో యేసు ప్రభు మాట్లాడాడు కాబట్టి పశ్చాత్తాపం పొందాడు. కాబట్టి 5వ పాయింట్ సర్వసత్యములోనికి నడవడం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లోకంలో నిజం ఒకటి ఉంది, అబద్ధం ఒకటి ఉంది. ఈ లోకంలో నిజం ఒకటి ఉంది, అబద్ధం ఒకటి ఉంది. నువ్వు ఆలోచించేదంతా నిజమే ఆలోచిస్తున్నావా? నువ్వు వినేదంతా నిజమే వింటున్నావా? నువ్వు మాట్లాడేదంతా నిజమే మాట్లాడుతున్నావా? నువ్వు చేసేదంతా కూడా నిజమేనా? సర్వసత్యం. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. పరలోకం ఉందా? నరకం ఉందా? నీ లోపల చెప్పేవాడు కావాలి. ఇదిగో పరలోకం ఉంది, జాగ్రత్త, అది నిజం అని చెప్పేవాడు నీలో కావాలి. ఎప్పుడైతే పరలోకం ఉంది జాగ్రత్త, నరకం ఉంది జాగ్రత్త నీలో చెప్పేవాడు ఉంటాడో పాపానికి దూరంగా పరలోకానికి ప్రయత్నం చేస్తుంటాం. ఆకలి ఉంది కాబట్టి అన్నం అవసరం అని ప్రయత్నం చేస్తున్నాం. నిజం, అది నిజం. ఆకలి ఉందండి నిజం. దాహం ఉన్నదని నిజం. నేను మీతో అంటున్నానండి, ఆకలి లేదు. ఉందా లేదా? మరి నేనేం లేదంటున్నా. ఆ మాట నిజం అబద్ధం? అబద్ధం. సరే, మీరు అంటారేమో, పాస్టర్ గారు ఆకలి లేదని మీరు చెప్తున్నారు, అది అబద్ధం అండి అని మీరు అంటారు. నేను అంటున్నాను ఆకలి లేదు అంటున్నా. సరే, కొంచెం తీసి చూపించాడు. చూపించరా కొంచెం? ఇలా నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా? అది మా ఆకలి ఎలా ఉంటది? పచ్చగా ఉంటుందా ఎర్రగా ఉంటుందా? పొడుగ్గా ఉంటుందా పొట్టిగా ఉంటుందా? చెప్పండి అమ్మా, ఎలా ఉంటుంది ఆకలి? ఉందంటున్నారు కదా. అలాగే దేవుని సంగతులు కొన్ని ప్రేమ దేవుని పెట్టారా చూడండి. దేవుని సంగతులన్నీ కూడా లోపల ఉన్న ఆత్మతో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆకలికి రుచి లేదు, ఆకలికి రంగు లేదు, ఆకలికి ఆకారం లేదు, కానీ ఉంది. ఉందా లేదా? ఉంది. ఎలా చెప్పాలి దాన్ని?
నీకు ఆత్మ ఉంటే. శవం దగ్గరికి వెళ్ళి ఎవరైనా నీకు ఆకలి వేస్తుందని చెప్పి అడుగుతావా? అడగం. ఎందుకంటే శవానికి నొప్పి, ఆకలి ఉండదు. శవం అంటే అర్థం ఏంటి? శవం అంటే అర్థం ఏంటి? చని ఎవరు పోయారు? ఎవరు పోయారు? ఉన్నాడు కదా బయట 10 days ఉంటారు, ఏసీ బాక్స్ పెట్టి. ఆయన కదా? ఇంకెవరు? లోపల ఉన్నవాడు పోయాడు. ఆ లోపల ఉంది ఏంటి? ఆత్మ. ఆ ఆత్మ ఉన్నందువలన ఆకలి తెలిసింది, ఆ ఆత్మ ఉన్నందువలన దాహం తెలిసింది, ఆ ఆత్మ ఉన్నందువలన బాధ తెలిసింది. అంటే ఆత్మ ఉన్నందువలన నిజం తెలిసింది. ఈ పాయింట్ మీకు అర్థమైతే, పరిశుద్ధాత్ముడు ఉంటేనే పరలోకం ఉందో లేదో, నరకం ఉందో లేదో, సాతాను ఉన్నాడో లేదో, ఏది మోసమో, ఏది మంచిదో, ఏది అబద్ధమో, ఏది నిజమో అర్థమవుతుంది. అసలు విషయాలు చాలా లోతులో ఉన్నాయి. మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ లోపల ఏమైపోద్ది? 2026 వస్తుంది. 2025 పోయేసి డిసెంబర్ 31 వచ్చేస్తుంది. 2027 వచ్చేస్తుంది. కనుక నేను ముగిస్తున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా. ఈ ఫస్ట్ పార్ట్ వర్తమానంలో మీకు నేను 5 విషయాలు చెప్పాను. మొట్టమొదటి ఏంటంటే, మనల్ని నడిపించేవాడు కావాలి. భక్తిగా నడవాలంటే నడిపించేవాడు కావాలి, నిలబెట్టేవాడు కావాలి, ఆదరించే. మొట్టమొదటి పాయింట్, మనం ఆరాధన చేయాలంటే, కరెక్ట్ గా ఆరాధన చేయాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. రెండోది, మనము ఆదరింపబడాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. మూడవది, మనకు వాక్యం అర్థం కావాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. నాలుగోది, మనం పాపం చేసిన పాపం కరెక్ట్ యథార్థంగా దేవుడి దగ్గర ఒప్పుకోవాలన్నా కూడా పరిశుద్ధాత్ముడు కావాలి. ఐదోది సర్వసత్యం, నిజంలోకి పరలోకం ఉంది, నరకం ఉంది. ఇదిగో బైబిల్లో ఉన్న సంగతులు ఇవి. నిజమైన దేవుని వద్దకు మనం నడవాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. మీకు అన్నం ఉన్నా లేకపోయినా పెద్ద సమస్య కాదు. మీకు బంగారం ఉన్నా లేకపోయినా పెద్ద సమస్య కాదు. మీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, పిల్లలు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఇవన్నీ కూడా పెద్ద సమస్యలు కాదు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే బంగారం సంపాదించిన వాడు చనిపోయేటప్పుడు బంగారం తీసుకెళ్ళడు. ఉద్యోగి చనిపోయేటప్పుడు తన ఉద్యోగం తీసుకెళ్ళడు. బంధుమిత్రులు కలిగిన వాడు చనిపోయేటప్పుడు వాళ్ళు రారు. ఇల్లు రాదు. ఈ లోకంలో తన దేహమే తనతో రాదు. కాబట్టి మనం దేవుణ్ణి అడగవలసింది ఏంటో తెలుసా? మనతో వచ్చేయి శాశ్వతంగా ఉండేవి. వాటిని మనం తెలుసుకోవాలంటే, అక్కడికి మనం చేరాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. కాబట్టి నేను మీకు చెప్పింది 5 పాయింట్లు చెప్పాను. చాలా ఉన్నాయి. దయచేసి ప్రేమైన దేవుని పిల్లలారా, సహోదరులారా, ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగా. దేవుడు యేసు ప్రభు అడుగుడు ఇవ్వమన్నాడు అంటే భౌతిక సంబంధమైనవి మాత్రమే కాదు, పరలోకానికి వెళ్ళే ముందుగా అడగమని చెప్తున్నాడు ఆయన. కాబట్టి మీరు పరిశుద్ధాత్మను పొందకుండా, పరిశుద్ధాత్మను అడగకుండా ఈ లోకంలో ఎలా బతికినా ఉపయోగం లేదు, ఎంత డబ్బున్నా ఉపయోగం లేదు. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ నరకానికో పరలోకానికో వెళ్తుంది. పరలోకానికి వెళ్ళాలంటే మనల్ని పరిశుద్ధాత్ముడు నడిపించి ఉండాలి భూమి మీద. ఇప్పుడు ఒకసారి ప్రశ్నించుకో, ఒకసారి ప్రశ్నించుకో, నీవు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నావా? రెండోసారి చెప్తున్నా, నీవు
పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో ఉంటేనే భక్తి సాధ్యం అవుతుంది. ముందు పరలోకానికి వెళ్ళడానికి, నరకం తప్పించుకోవడానికి భక్తిని సంపాదించుకోవాలి. లాజరు రోడ్డు మీద ఉన్నాడు, పరదేశికి వెళ్ళాడు. పౌలు గారికి వేసుకోవడానికి బట్టలు కూడా సరిగా లేవు, పరదేశికి వెళ్ళాడు. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, నరకానికి పోయాడు. కారణం ఏమంటే పరిశుద్ధాత్ముడు లేడు. మరి ఏం కోరుకుంటావు దేవుడిని ఈరోజు? యుగ యుగాలు ఆ నరకంలో కాలేది కావాలా? ఆ యుగ యుగాల నరకపు బాధ నుంచి తప్పించుకోవడం కావాలా? ఓన్లీ వన్ వే, ఒకటే ఒక మార్గం, పరిశుద్ధాత్మను పొంది ఉండడం, పరిశుద్ధాత్మను కలిగి ఉండడం, పరిశుద్ధాత్మ నడిపింపుతో నడవడం భూమి మీద అతి ముఖ్య అవసరం ప్రతి భక్తునికి, ప్రతి క్రైస్తవునికి. ఇంత ముఖ్యమైన దాన్ని విడిచిపెట్టి దేవా నాకు ఆరోగ్యం లేదే, దేవా నాకు డబ్బు లేదే, దేవా నాకు అది లేదు ఇది లేదని మనం అడుగుతున్నామే. అది ఇచ్చిన తర్వాత మనం నరకానికి వెళ్తే వాటి వల్ల మనకేం ఉపయోగం? కనుక యేసు ప్రభు కలవరి శిలువలో చనిపోయింది మనం పరలోకం వెళ్ళడానికి. యేసు ప్రభు రక్తం కాచింది, ప్రాణం పెట్టింది మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి. ఎవరు తీసుకెళ్ళాలి? పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మను పొంది ఉన్న ఎడల, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న ఎడల మనం పరలోకానికి సిద్ధపడగలము. సరిగా దేవుడు చెప్పినట్టుగా బతకగలం. కాబట్టి నేను 5 పాయింట్లు చెప్పాను. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. పరిశుద్ధాత్మ గురించిన సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్ట్. నేను 5 పాయింట్లు చెప్పాను. చాలా ఉంది. దేవుడి చిత్తం అయితే ఇంకొక 2 పాటలు కూడా అవ్వచ్చు. కనుక వచ్చే ఆదివారం మళ్ళా ఈ యొక్క సబ్జెక్ట్ ముగిసే వరకు కూడా పరిశుద్ధాత్మ యొక్క అవసరత ముఖ్యం ఎంతో నువ్వుగా తెలుసుకోకుండా బతికితే అదేమవుతుందంటే నామకార్థ ఆరాధన, నామకార్థ భక్తి అవుతుంది. ఆత్మతో, సత్యముతో, యథార్థంగా దేవుడు చెప్పినట్టు ఆరాధించాలంటే నీలో ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఉండాల్సిందే. నువ్వు చెప్పగలవా నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని? చెప్పాలంటే నీ భక్తి, నీ జీవితం సాక్ష్యంగా కనబడుతుంది. అబద్ధం చెప్పకూడదు. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నేను పరిశుద్ధాత్మను కలిగి నడుస్తున్నాను అనడానికి నీ మాట కాదు, నీ జీవితం సాక్ష్యం కనబడుతుంది. ఓకే, కనుక మిగతా రెండో పార్ట్లో చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక.